ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. జన్మ జాతకానికి సంబంధించిన ఫలితాలు కావు. గోచారం అనేది కూడా ప్రధానంగా చూసుకోవాలి. ఒక 20% మనకి సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బర్త్ చార్ట్కి గోచారానికి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. బర్త్ చార్ట్ చాలా ప్రధానమైంది, అయితే గోచారం కూడా ప్రధానమైందని చెప్పుకోవచ్చు. ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. అలానే వితిన్ నిమిషంలో సెకండ్లలో కూడా మన జీవితం అనేది మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ప్రధానంగా మన గ్రహ వీక్షణం ఏ విధంగా ఉంది, గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. శని మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం, గురువు కర్కాటక రాశిలో అతిచారంతో నవంబర్ 12వ తారీఖున మళ్ళీ వక్రస్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉండటం. 12 నుంచి వక్రస్థితిలో ఉంటాడు గురువు కర్కాటక రాశిలో. రాహుకేతువులు, రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారం చేయటం. బుధుడు వక్రస్థితిలో ఉంటాడు నవంబర్ 10 నుంచి మరి 23 వరకు కూడా వృశ్చిక రాశిలోను, 23 తర్వాత మళ్ళీ తులారాశిలో సంచారం చేయటం. కుజుడు వృశ్చిక రాశిలో సంచారం చేయటం, శుక్రుడు తులారాశిలో సంచారం చేయటం 25 వరకు కూడా, మళ్ళీ 26 నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం చేయటం. ఇలాగా రవి ప్రధానంగా తుల నుంచి వృశ్చిక రాశిలోకి రవి కూడా సంచారం చేయటం జరుగుతుంటుంది. మరి ఈ గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసుకునేటట్లయితే నవంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, గోచారీత్యా చాలా జాగ్రత్తగా ఎలాంటి ఫలితాలు జరుగుతున్నాయో చూసి దానికి ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ మాసంలో రాశ్యాధిపతి అయిన శుక్రుడు షష్టమ స్థానంలో ఉంటాడు నెలాఖరు వరకు. తర్వాత సప్తమ స్థానంలోకి వెళ్తాడు. అంటే ఇక్కడ రాశ్యాధిపతి షష్టమాధిపతి షష్టమ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, వివాహ సంబంధించిన విషయాల్లో కొంత ఆలస్యం జరిగినా సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు. సహజంగా శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానం శుభ్రతాన్ని ఇస్తాడు. వీళ్ళకి ప్రధానంగా షష్టమంలో నెలాఖరు వరకు ఉంటారు, తర్వాత సప్తమంలో ఉంటాడు. కాబట్టి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇబ్బందులు అంటే కార్లు కొనుగోలు చేయలేకపోవటం, బంగారు నగలు కొనుగోలు చేయలేకపోవటం, బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలానే ఈ రాశి వాళ్ళకి ప్రధానంగా బుధుడి యొక్క ఫలితం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార పరంగా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లాభాలే కాదు, వీళ్ళకి చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందుకు వెళ్ళాలి. శని వక్రస్థితిలో ఉండటము, వీళ్ళకి శని వక్రస్థితిలో ఉండటంలో వృత్తిపరంగా అన్ని విషయాలు అన్ని రహస్యాలు కూడా కొంత గోప్యంగా ఉంచాలి. రాహు యొక్క బలం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నా కొన్ని ఆటంకాలు కలగటం, లేట్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పని కూడా కొంత లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మనకి లేట్ అయ్యే అవకాశం అనేది ఒకటి ఉండదు. అని రవి వల్ల నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు బాగా కలిపే ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిరుద్యోగాలు ఎవరైతే ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగాన్ని సంపాదించే అవకాశాలు ఒకటి ఉంటాయి. అలానే మనోబలాన్ని పెంచుకోవాలి, మానసికంగా ఆందోళన లేకుండా చూసుకొని ముందుకెళ్తే మన జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు పాటించి ముందుకెళ్ళండి, మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటమే కాకుండా భార్యాభర్తల మధ్యలో విరోధ భావాలు రాకుండా చూసుకోవాలి. భార్య ఒక మాట అంటే సర్దుబాటు చేసుకోవాలి, భర్త ఒక మాట అంటే సర్దుబాటు చేసుకొని ముందుకు వెళ్ళాలి. సర్దుబాటు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా అలానే నిరుద్యోగులకి వాళ్ళు ఏదైతే ఆశించిన దానికంటే కూడా మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందుతున్నా కూడా కొద్దిగా పొదుపు పాటించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం, తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొంత మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా శని లాభస్థానంలో ఉన్న వక్రస్థితిలో ఉండటం వల్ల వృత్తిపరంగా అన్ని రహస్యాలు చెప్పకుండా చాలా లౌకిక జ్ఞానంతో ముందుకెళ్ళటం వల్ల మన పనులు మనం నెరవేర్చుకొని ముందుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. నేను కొన్ని రెమెడీస్ అనేవి చెప్పబోతున్నాను. ఆ రెమెడీస్ పరిహారాలు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రధానంగా ఈ నెలలో ఫైనాన్షియల్ పరంగా, ఆర్థిక పరంగా ఇంకా డెవలప్మెంట్ చెందాలంటే కుబేర మంత్రాన్ని చదవండి. అలానే బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదవండి. అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామ్యం బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి పొందడానికి తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. అంటే వాహన ప్రమాదాలు అని ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అంగారకుడి యొక్క గాయత్రి మంత్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం. ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా గోధుమలు దానం చేయండి. గోధుమలతో పాటు ఆదిత్యాయుజ్ఞే సహస్రకిరణాయ ధీమే తన్నో భాను ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, సంతానం లేని వారు తప్పకుండా సంతాన పాశుపతాస్త్ర రుద్రాభిషేకము, సంతాన గోపాలకృష్ణ మంత్రం చదవండి. వివాహం కాని వారు తప్పకుండా ఖచ్చితంగా వివాహం కాని వధువులు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అబ్బాయిలైతే కన్యా పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేసుకోవటం చాలా మంచిది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది. మీరు నా నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఎప్పుడు కూడా జ్యోతిష్యం ప్రకారంగా జాతకాన్ని మనం చూసుకునేటప్పుడు నిజాన్ని తెలుసుకోండి. నిజాన్ని తెలుసుకొని మనం ముందుకెళ్తేనే ఆ నెగిటివ్లోంచే పాజిటివ్ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మీరు ముందుకు వెళ్తే మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీరు నాయకంటి మల్లికార్జున శర్మ బుక్స్ కొడితే నేను ఎన్నో నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే స్వప్నశాస్త్ర ఫలదీపిక, పుత్రగణపతి వ్రతము, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, అలానే బృహత్ పరిహార సింధు, సర్వదేవతా గోత్రపురులు, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, అలానే నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఆ బుక్స్ కూడా మీరు చదువుకోవచ్చు. తప్పకుండా మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. మా దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా లభించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ప్రతిదానికి కూడా ఒక పరిష్కారం. ఏదైనా సరే మీరు రాశి ఫలితాలు చూస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా నెగిటివ్ నుంచే పాజిటివ్ రండి. అయ్యో నాయకంటి గారు ఇలా చెబుతున్నారని బాధపడద్దండి, నిజాన్ని చెబుతాను. నిజం చెప్పడం వల్ల దానికి ఒక పరిష్కార మార్గం కూడా ఉంటుంది. ఒక రోడ్డు మీద ముళ్ళు ఉన్నాయి, ఆ ముళ్ళను తీసుకొని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా కొన్ని నియమాలని పాటించాలి. తప్పకుండా మీరు ఏదైనా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, www.nayakanti.com కానీ nayakanti.in కానీ మీరు చూడండి. ఒకసారి చూస్తే మీకు ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నా నా కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళచ్చు. నిజాన్ని తెలుసుకోండి. ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ పర్సన్ సంప్రదించండి, నిజాన్ని తెలుసుకోండి. ఈ కాలంలో భార్యాభర్తల యొక్క సమస్యలు, హెల్త్ పరంగా ఉండే సమస్యలు వస్తాయి. చాలామంది కూడా వధూవరుల యొక్క పొంతం చూసేటప్పుడు 18 గుణాలు వచ్చినా చూసుకుంటుంటారు. వాస్తవంగా అయితే గ్రహమైత్రి, రజ్జుదోషము, నాడీ దోషము, వేదాదోషము, శ్రీదీర్ఘకోటమి, తారాబలం ఇవన్నీ కూడా చూసుకుంటుంటారు. కానీ ఇన్డెప్త్గా రాశిచక్రము, భావచక్రము, నవాంశం చాలా ఇంపార్టెంట్. ఇది వివాహానికి. అలానే సంతానం కలగలేదంటే రాశిచక్రము, భావచక్రము, సప్తమాంశం చూడాలి. ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయంటే రాశిచక్రము, భావచక్రము, దశమాంశ చక్రాన్ని చూడాలి. ఇలా మనకి D16 చార్ట్స్ చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసి ఉచ్చ నీచ ద్వాదశ భావాలు, రాశ్యాధిపతులు, ఏదైతే ఆ గడిలో ఉన్న ప్లానెట్, ఇవన్నీ కూడా ఎన్నో మనం జాతకపరంగా ఎన్నో ఎనాలిసిస్ చేసి మాత్రమే జాతకాన్ని చెప్పాలి. కానీ మిడిమిడి జ్ఞానంతో చెప్పేవాళ్ళు ఎప్పుడూ కూడా చాలామంది కూడా పొరపాటు పడుతున్నారు. నిజాన్ని తెలుసుకోండి.
ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చేవాళ్ళు జాతకాన్ని సంప్రదించండి. జాతకాన్ని సంప్రదించేటప్పుడు తప్పకుండా ఒక వాయిస్ రికార్డింగ్ అనేది పెట్టుకోండి. సహజంగా కుజదోషం అంటారు 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజదోషం అనేది ఉంటుంది. కొన్ని నక్షత్రాలకు ఎగ్జంప్షన్ ఉంటుంది, కొన్ని లగ్నాలకు ఎగ్జంప్షన్ ఉంటుంది, కొన్ని రాశులకు కూడా కుజదోషం అనేది వర్తించదు. అలానే శుక్రదోషం కానీ, కుజదోషం కానీ, రవిదోషం కానీ రకరకాల దోషాలు ఉంటాయి. కానీ బర్త్ చార్ట్ చాలా ముఖ్యం. గోచారం అనేది 20% సపోర్ట్ ఉంటే ఒక చెట్టుకి వేళ్ళు అనేది బర్త్ చార్ట్. అక్కడుండే ఆకులు ఎప్పుడూ కూడా రాలిపోతూ ఉంటాయి. అది గోచారం అంటారు. తప్పకుండా మీరు తెలుసుకోండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.